హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాంబశివ. నా పేరు కీర్తి. ఈరోజు మనతో ఉన్నారు వెంకట శర్మ పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం పంతులు గారు, వినాయక చవితి రోజు మొదలుపెట్టి నవరాత్రులు వినాయకుడిని పూజించి నీటిలో ఎందుకు నిమజ్జనం చేస్తారు? మనము ఆ యొక్క వినాయకుడిని మట్టితో చేస్తే ఆ మట్టితో ఉన్నటువంటి పంచభూతాలు మరియు అనేకటువంటి పదార్థాలు మనకు తాకి మన శరీరంలో అవయవాలు కూడా చక్కగా పనిచేస్తాయి. అలాగే మరి ఆ యొక్క వినాయకుడిని మనము ప్రాణప్రతిష్ఠ చేసి పూజలు అందుకుంటాం. 11 రోజులు 9 రోజులు అందుకున్న తర్వాత ఎన్నెన్నో పూజలు అందుకున్న తర్వాత మళ్ళీ తీసుకుపోయి నీళ్ళల్లో వేయడం వల్ల మనకి ఆ నీళ్ళు వల్ల మనకు శక్తి కలుగుతుంది. మనము ఈ యొక్క గణపతిని పూజిస్తూ అనేకమైనటువంటి చెట్లకు ఉన్నటువంటి ఆకుల్ని మళ్ళీ అవన్నీ కూడా పెడతాం కదా. అందులో అవి ఒక ఆయుర్వేదంగా మనకి పూజలో పెట్టినప్పుడు ఆయుర్వేదంగా ఇంకా బలాన్ని ఇచ్చి అవి నీటిలో పోవడం వల్ల మనకు అనేకమైనటువంటి శక్తి వస్తుంది. ఆ విధంగా వినాయకుడిని మనము మట్టితో భావించినప్పుడు కూడా ఆ మట్టి వినాయకుడి ఆధిపతి బుధుడు, అతని హస్త నక్షత్రుడు, ఆ నక్షత్రానికి అధిపతి బుధుడు. కాబట్టి వినాయకుడు బుధుడు ఏ రంగుల్లో ఏ కలర్ అంటే ఇష్టం? పచ్చ రంగు కలర్ అంటే. కాబట్టి ఆ యొక్క వినాయకుడు ఇష్టమైనటువంటి గరక మరియు పచ్చనిటి ఆకులు చెట్లు పెట్టి మనం పూజ చేసి ఈ నిమజ్జనం చేస్తూ ఉంటాం.